మిత్రులారా, మంచి మనసున్న భోలాశంకరుడు బాలకృష్ణ. కానీ తన తండ్రి యొక్క సినీ రాజకీయ లెగసీని కాపాడలేకపోతున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఇటు రాజకీయాల్లో కానీ ఇటు సినీ ఫీల్డ్ కానీ రారాజుగా వెలిగిన ఆయన ఆ స్థాయిలో కొనసాగుతారు బాలకృష్ణ అంటే లేదు. ఉదాహరణకు ఆయన హీరోగా ఉన్నప్పుడు ఆయన జూనియర్స్ అయిన కృష్ణ సోన్ బాబు కన్నా ప్రతిసారి తనే పై చేయిగా కొనసాగారు. 83 వరకు నాగేశ్వర రామారావు ఆ రికార్డులు మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు జూనియర్ హీరోల ఎదురుగా ఈ సీనియర్ హీరోలు అందరూ నాగార్జున కానీ చిరంజీవి కానీ వెంకటేష్ కానీ ఆ స్థాయి కలెక్షన్స్ తీసుకురాలేకపోతున్నారు. సరే, కానీ బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లో రామారావు స్థాయి పొందలేకపోయారు. అదే రకంగా రాజకీయాల్లో పొందారంటే లేరు. ఆయన నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడుగాను ముఖ్యమంత్రిగాను తిరుగులేని నాయకుడుగా ఆయన పేరు సంపాదించుకుంటే బాలకృష్ణ గారు ఆ స్థాయి కనీసం దగ్గరలో కూడా ఎమ్మెల్యే కానీ ఆగిపోయారు. సరే, కానీ తన కొడుకును సినీ ఫీల్డ్లో దించి ఆ లెగసీని కంటిన్యూ చేస్తారంటే భయపడుతున్నారు. ఎందుకంటే మూడవ తరం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి ఆ స్థాయిని సాధిస్తున్నారు ఆయన. అందుకని తన కొడుకు హిట్ అవుతుందా లేదా, మంచి పేరు వస్తుందా లేదా, ఆ నందమూరి కుటుంబానికి డైరెక్ట్ కుటుంబానికి ఆ స్థాయి వస్తుందో లేదో అనేది ఏదో తెలియని భయం మోక్షజ్ఞ గురించి బాలకృష్ణలో కనిపిస్తున్నది. అందుకే ఇంతవరకు సరైన ప్రాజెక్టు కనిపించడం లేదు. సరే, ఇలా ఉండగా రాజకీయాలు ఆయన అనుకుంటే మంత్రి అవుతారు. కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రికి తక్కువ, మంత్రికి ఎక్కువ. సరే, ఆయన అలాగే వదిలేస్తే ఇంకా ఎమ్మెల్యే కానీ తన జీవితం ఎండు కావచ్చు. కాకపోతే బహుశా గవర్నర్గా ఆయన వెళ్ళవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అవార్డులతో ఆయన సైలెంట్ అయిపోతారంటే కారు. పద్మభూషణ్ వచ్చింది. కానీ ఒకవేళ ఆయన గవర్నర్ వస్తే కొంతవరకు ముఖ్యమంత్రి తర్వాత గవర్నర్ ఆ స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఎన్టీఆర్ అభిమానులు శాంతించవచ్చు, సంతోషించవచ్చు. కాబట్టి బాలకృష్ణ గారు గవర్నర్ గిరి వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత మీ కొడుకు కూడా సరైన ప్రాజెక్ట్ తీసుకొని ఆ స్థాయి హిట్ సినిమాను తీసుకెళ్ళండి. మీరు మంచివారు, మనసున్నవారు, భోలాశంకరుడు. ఏదో నోటి దురుసు స్టేజ్ మీద అది అలాంటివి తప్ప మీ యొక్క రోషం, మీ రౌద్రం, మీ యొక్క నటన ఆ స్థాయికి మీరు పద్మభూషణ్ అయినా కూడా మీరు రాజకీయంగా ఇంకా ఎదగాలనేటువంటి ఆశ మీ అభిమానంలో ఉంది. మిమ్మల్ని గవర్నర్గా అయినా కనీసం చూడాలనేటువంటి ఆశ ఉంది. దాన్ని కొనసాగించండి. ఒకవేళ గవర్నర్ గిరి వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేయండి. మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఇటు రాజకీయాల్లో ఇటు సినీ ఫీల్డ్ మీ అభిమానులందరూ మనసారా కోరుకుంటున్నారు.